పార్లమెంటులో ఉభయ సభల్లో రగడ నెలకొంది. వాయిదా పర్వం కంటిన్యూ అవుతోంది. మూడో రోజు పార్లమెంటు ఉభయ సభలు ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడ్డాయి. లోక్సభ ప్రారంభం కాగానే సభ్యులు ఆందోళన బాటపట్టారు. లోక్సభ స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. క్వశ్చన్ అవర్ రద్దు చేయాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. బీహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై విపక్షాలు నిరసన తెలిపాయి. ఓటర్ల జాబితా సవరణ చేయాలంటే 6 నెలల సమయం ఇవ్వాల్సిందేనంటూ నినాదాలు చేశారు. బీహార్ చరిత్రపై ఈసీకి అవగాహన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు రాజ్యసభలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. దీంతో ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. प्रश्नकाल पर हर मुद्दों पर हर विषय पर नियम प्रक्रियाओं के तहत आपको चर्चा और संवाद करने का पर्याप्त अवसर दिया जाएगा। माननीय हो आप, माननीय जैसा व्यवहार करो, जाइए अपनी सीट पर। सदन की कार्रवाई आज 12 बजे तक के लिए स्थगित की जाती है। जाइए सदन में बैठिए, मुद्दों पर चर्चा करिए। प्रश्नकाल पर हर मुद्दों पर हर विषय पर नियम प्रक्रियाओं के तहत పార్లమెంటులో ఉభయ సభల్లో రగడ నెలకొంది. వాయిదా పర్వం కంటిన్యూ అవుతోంది. ఇక మూడో రోజు పార్లమెంటు ఉభయ సభలు ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడ్డాయి. లోక్సభ సభ ప్రారంభం కాగానే సభ్యులు ఆందోళన బాటపట్టారు. లోక్సభ స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. క్వశ్చన్ అవర్ రద్దు చేయాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. బీహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై విపక్షాలు నిరసన తెలిపాయి. ఓటర్ల జాబితా సవరణ చేయాలంటే 6 నెలల సమయం ఇవ్వాల్సిందేనంటూ నినాదాలు చేశారు. బీహార్ చరిత్రపై ఈసీకి అవగాహన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు రాజ్యసభలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. దీంతో ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. सदन की कार्रवाई आज 12 बजे तक के लिए स्थगित की जाती है। जाइए सदन में बैठिए, मुद्दों पर పార్లమెంటులో ఉభయ సభల్లో రగడ నెలకొంది. వాయిదా పర్వం కంటిన్యూ అవుతుంది. మరి మూడో రోజు పార్లమెంటు ఉభయ సభల గురించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు, పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఈ నెల 21న ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు 2 రోజుల పాటు ఏ ఒక్క అంశంపైన చర్చించకుండానే వాయిదా పడింది. ఈరోజు మూడో రోజు. ఈరోజు కూడా విపక్ష సభ్యుల ఆందోళన మధ్య మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా 2 ఉభయ సభలు వాయిదా వేయడం జరిగింది. ముఖ్యంగా రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. లోక్సభ మధ్యాహ్నం 2 గంటలకి వాయిదా పడింది. అయితే మొదటి నుంచి కూడా విపక్ష సభ్యులు అనేక అంశాలపైన చర్చించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ పోడియం వద్దకు ప్లకార్డ్స్తో పట్టుకొని వస్తున్న నేపథ్యంలో లోక్సభలో స్పీకర్ వెంటనే వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా రాజ్యసభ చైర్మన్ కూడా వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా విపక్ష సభ్యులు ప్రధానంగా కొన్ని అంశాలను డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 21న ప్రారంభమైనటువంటి పార్లమెంటు సమావేశాల్లో భాగంగా మొదటి రోజు ముఖ్యంగా పహల్గామ్ ఘటన ఏదైతే ఉందో దానిపైన చర్చించాలని చెప్పేసి విపక్ష సభ్యులు పట్టుబట్టారు. దాని తర్వాత ఇక ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఎందుకు మధ్యలోనే పాకిస్తాన్ పైన ఉగ్రవాదులను టార్గెట్గా చేసుకుని దాడులు చేస్తున్నప్పుడు ఎందుకు వెంటనే ఆపేయాల్సి వచ్చింది? ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ని ఇన్వాల్వ్మెంట్ అంటే మధ్యలో ఇన్వాల్వ్మెంట్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయ్యాడని చెప్పేసి ఆయన పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. అసలు అది నిజమేనా కాదా అని చెప్పేసి కూడా ప్రధానంగా విపక్ష సభ్యులందరూ కూడా ఈ అంశాలపైన చర్చించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే మొదటి రోజు ఈ నెల 21న ప్రారంభమైనటువంటి పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఈ 2 అంశాలపైన ప్రధానంగా విపక్ష సభ్యులు చర్చకు పట్టుబట్టడంతో వాయిదా పడింది. తిరిగి మళ్ళీ మరుసటి రోజు నిన్న ప్రారంభమైన వర్షాకాల సమావేశాల భాగంగా 2వ రోజు కూడా అదే పరిస్థితి, గందరగోళ పరిస్థితి నెలకొంది. 2వ రోజు కూడా ఏ ఒక్క అంశం పైన చర్చించకుండానే వాయిదా పడింది. ఈరోజు మూడో రోజు. ఈరోజు కూడా పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే విపక్ష సభ్యులు ఆందోళన మధ్య వెంటనే మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభ లోక్సభ 2 కూడా వాయిదా పడింది. ముఖ్యంగా ఈరోజు విపక్ష సభ్యులు ప్రధానంగా కొన్ని అంశాలని పట్టుబడుతున్నారు. వాటిపైన చర్చించాలి, సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా
చెప్తున్నారు. అంటే ముఖ్యంగా బీహార్లో ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి ఎందుకు చేయాల్సి వచ్చింది, దానిపైన చర్చించాలని చెప్పేసి కూడా పట్టుబడుతున్నారు. ఓటర్ల జాబితా సవరణ చేయాలని కనీసం 6 నెలల సమయమైనా సరే ఇవ్వాల్సి ఉంటుంది, కానీ ఎందుకు ఇవ్వలేదు, బీహార్ చరిత్ర గురించి అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్కి తెలియదా అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నారు. దానిలో భాగంగానే ఖచ్చితంగా విపక్ష సభ్యులు దానిపైన చర్చకు పట్టుబడుతూ ప్లకార్డ్స్ పట్టుకొని స్పీకర్ పోడియం వద్దకు రావడంతో వెంటనే గందరగోళ పరిస్థితుల్లో భాగంగా ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు లోక్సభ వాయిదా పడింది. అదేవిధంగా రాజ్యసభలో కూడా సేమ్ అదే పరిస్థితి నెలకొంది. ఆ రాజ్యసభ ప్రారంభమైన కొద్దిసేపటికే విపక్ష సభ్యులందరూ కూడా గందరగోళ పరిస్థితి చేస్తూ వస్తున్నారు. దానిలో భాగంగా రాజ్యసభలో కూడా విపక్ష సభ్యులందరూ కూడా ముఖ్యంగా బీహార్లో సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం బీహార్ రాష్ట్రంలో మరికొన్ని రోజుల్లోనే శాసనసభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఓటర్ల జాబితా సవరణ ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది దానిపైన కూడా చర్చించాలి అని చెప్పేసి ప్రధానంగా పట్టుబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా సరే 3 అంశాలు ప్రధానంగా పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తర్వాత వరుసగా వాయిదాల పరం అయితే కొనసాగుతుంది. 3 అంశాలపైన ప్రధానంగా విపక్ష సభ్యులు పట్టుబడుతున్నారు. ఒకటి పహల్గామ్ ఘటనపైన ఖచ్చితంగా చర్చించాలని, దాని తర్వాత ఆపరేషన్ సింధూర్ పైన కూడా చర్చించాలని, తర్వాత 3వ అంశం ఏంటంటే ఈ మధ్య బీహార్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ, అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఖచ్చితంగా బీహార్లో ఓటర్ల జాబితా సవరణ అక్కడ ఉన్నటువంటి ఈసీ చేసింది కాబట్టి దానిలో భాగంగా చాలా మంది ఓటర్లను తొలగించారనేది ప్రధాన ఆరోపణ. సో దానిపైన కూడా చర్చించాలని చెప్పేసి కూడా విపక్ష సభ్యులు పట్టుబడుతున్నారు. సో ఈ విపక్ష సభ్యులు ఏ అంశాలైతే ప్రధానంగా డిమాండ్ చేస్తూ చర్చకు పట్టుబడుతున్నారో వాటిపైన చర్చించకుండానే వాయిదాల పర్వం కొనసాగుతుంది. మరోవైపు మాత్రం అధికార పక్షం ఒకటే చెప్తుంది, ఏ అంశమైనా సరే పార్లమెంట్లో చర్చించడానికి మేము రెడీగా ఉన్నాం, కానీ విపక్ష సభ్యులే కావాలని ఒక గందరగోళ పరిస్థితి సృష్టిస్తున్నారని చెప్పేసి కూడా పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు చెప్తూ వస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా అంశం ఏదైనా సరే, పహల్గామ్ అంశమైనా సరే చర్చించడానికి అధికార పక్షం రెడీగా ఉంది. అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ అంశం పైన చర్చించడానికి అధికార పక్షం రెడీగా ఉంది, కానీ కావాలని విపక్ష సభ్యులందరూ కూడా ప్లకార్డ్స్ పట్టుకొని స్పీకర్ పోడియం వద్దకు వస్తున్నారు, గందరగోళ సృష్టిస్తున్నారని చెప్పేసి ప్రధాన ఆరోపణ. దానిలో భాగంగా ఇది సరైనది కాదు. ఎందుకంటే పార్లమెంటు వర్షాకాలం సమావేశాలు ప్రారంభం కంటే ముందు ఈ యొక్క అన్ని పార్టీలతోటి ఒక సమావేశం ఏర్పాటు చేశాము. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరగాలని చెప్పేసి కూడా అందరినీ కోరాము. వాళ్ళందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి ఖచ్చితంగా పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరిస్తామని చెప్పేసి కూడా చెప్పారు. కానీ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 21న ప్రారంభమైన తర్వాత వెంటనే భిన్న వైఖరి విపక్ష సభ్యులు ప్రదర్శిస్తున్నారు, భిన్న వైఖరి ప్రదర్శిస్తున్నారని చెప్పేసి కూడా పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు చెప్తూ వస్తున్నారు. ఎందుకంటే అంశం ఏదైనా సరే చర్చించేందుకు విపక్ష సభ్యులు అధికార పార్టీ రెడీగా ఉన్నప్పటికీ కూడా ఎందుకు విపక్ష సభ్యులు ముందుకు రావడం లేదు, కావాలని రచ్చ చేస్తున్నారు, గందరగోళం సృష్టిస్తున్నారు అని చెప్పేసి కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో దానిలో భాగంగా ఏ ఒక్క అంశం పైన కూడా ఇంతవరకు పార్లమెంట్లో చర్చ జరగలేదు. ఈరోజు మూడో రోజు కూడా ఇటు పార్లమెంటు ప్రారంభమైన తర్వాత, అంటే ఇటు లోక్సభ ప్రారంభమైన కానీ రాజ్యసభ ప్రారంభమైన వెంటనే రెండు కూడా మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడడం జరిగింది. సో ఏ ఒక్క అంశం పైన చర్చించకుండా ఇలా వాయిదాల పరం పడుతూ వస్తున్నప్పుడు కొంత మనం ఏ అంశం పైన కూడా చర్చించలేము. ప్రజలు అందరూ దేశవ్యాప్తంగా అందరూ కూడా గమనిస్తూ వస్తున్నారు. పార్లమెంట్లో సమావేశాలు ప్రారంభమైన తర్వాత ఏం జరుగుతుంది, పార్లమెంట్లో ఏ అంశం పైన చర్చిస్తారు, ప్రజలకు ఎటువంటి మేలు జరుగుతుంది ఏంటనేది కూడా ఆసక్తిగా చూస్తుంటారు. కానీ ఈ 3 రోజుల నుంచి కూడా ఏ ఒక్క అంశం పైన చర్చించకుండా ఇలా వాయిదా పర్వం కొనసాగడం సరైనది కాదని చెప్పేసి కూడా కిరణ్ రిజిజు మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా సరే విపక్ష సభ్యులు సహకరించాలి, అంశం ఏదైనా సరే చర్చించడానికి మేము రెడీగా ఉన్నాం, కానీ ఎందుకు సహకరించడం లేదని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా సరే మధ్యాహ్నం, అంటే ఇప్పుడు లోక్సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది, రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది కాబట్టి తిరిగి ప్రారంభమైన వెంటనే కూడా ఏ అంశం పైన చర్చించాలని పట్టుబడుతున్నారు విపక్ష సభ్యులు. అంశం సంబంధించి లేవనెత్తండి, ఖచ్చితంగా అధికార పక్షం దానికి సమాధానం చెప్పేందుకు రెడీగా ఉంది, చర్చించేందుకు రెడీగా ఉందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడాలి మరి ఈ రోజు 3వ రోజు కాబట్టి తిరిగి మధ్యాహ్నం 2 గంటలకి పార్లమెంటు ప్రారంభమైన తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం ఉంటుంది. రైట్ సైదులు, థాంక్యూ ఫర్ ద అప్డేట్. नियम प्रक्रियाओं के तहत आपको चर्चा और संवाद करने का पर्याप्त अवसर दिया जाएगा. माननीय हो आप, माननीय जैसा व्यवहार करो, जाइए अपनी सीट पर. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కంచగచ్చబౌలి కేసుపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. ఈ విచారణలో సుప్రీంకోర్టు సిజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి ఫారెస్ట్ ను ప్రొటెక్ట్ చేశారు కదా అన్నారు. అడవులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుందని అన్నారు.
రాత్రికి రాత్రే బుల్డోజర్లతో ఫారెస్ట్ ను క్లియర్ చేద్దామనుకున్నారని, ఫారెస్ట్ ను పునరుద్ధరించకపోతే అక్కడ తాత్కాలిక జైలు కట్టి అధికారులను జైల్లో పెట్టక తప్పదని సుప్రీంకోర్టు సీజేఐ హెచ్చరించారు. కంచె గచ్చబౌలి భూముల కేసులో రాష్ట్ర సర్కార్ అఫిడవిట్ దాఖలు చేయగా అఫిడవిట్ పై రిప్లై ఇచ్చేందుకు అమికస్ క్యూరీ సమయం కోరింది. దీంతో తదుపరి విచారణను ఆగస్టు 13కు వాయిదా వేసింది. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ ఫోన్ ఇన్లో అందిస్తారు. పవన్, కంచె గచ్చిబౌలి కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఈ రోజు ఆ యొక్క విచారణ కొనసాగింది. విచారణలో భాగంగా చూస్తే మాత్రము కంచె గచ్చిబౌలి సంబంధించి పూర్తిగా ఫారెస్ట్ కి సంబంధించిన ల్యాండ్ ని ఇట్లా రాత్రికి రాత్రి జేసీబీలు పెట్టి ఎలా తొలగిస్తారని దానిపైన కూడా సుప్రీంకోర్టు కొంత ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఫారెస్ట్ ని పూర్తిగా దీనికి సంబంధించి ఒక జంతువులు ఉంటాయి కాబట్టి అక్కడ జంతువులకు సంబంధించి కావచ్చు, ఇతర సంబంధించిన ప్రాణ హాని ఉంటుంది, అడవులను తీసేస్తా అని చెప్పి కూడా సుప్రీంకోర్టులో ఒక విచారణ కొనసాగింది. మొత్తానికి చూస్తే కంచె గచ్చిబౌలి సంబంధించిన కేసులో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎఫిడవిట్ దాఖలు చేసింది. ఒక ఎఫిడవిట్ పైన దీనికి సంబంధించి ఈ రోజు విచారణ కొనసాగిన నేపథ్యంలో రిప్లై ఇచ్చేందుకు కూడా సమయం కావాలని చెప్పి కూడా అమికస్ క్యూరీకి సంబంధించి కూడా కొంత సమయం కోరింది. దీంతో తదుపరి విచారణ ఆగస్టు 13కు వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అడవులను కాపాడాల్సిన బాధ్యత మనకుంది, అంతేకాకుండా ఫారెస్ట్ కి సంబంధించి పూర్తిగా ప్రొటెక్ట్ చేయాలి అనేది మాత్రము సుప్రీంకోర్టు యొక్క కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్ గా అధికారులను మాత్రము పూర్తిగా దీనికి సంబంధించి ఒక కంచె గచ్చిబౌలి భూములను ఆ యొక్క చెట్లను మాత్రం తొలగిస్తే జైల్లో పెట్టక తప్పదని చెప్పి కూడా సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి చూస్తున్నాము. ఫారెస్ట్ ను పునరుద్ధరించుకోకపోతే అక్కడ తాత్కాలికంగా దీనికి సంబంధించి కూడా కొంత సమయం కూడా పడుతుంది కాబట్టి సుప్రీంకోర్టు మాత్రం ఇందులో చాలా కీలక వ్యాఖ్యలు కూడా చేస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ప్రస్తుతం బీసీవై పార్టీ చీఫ్ రామచంద్ర యాదవ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ప్రజల్లోకి వెళ్లకుండా అనేక కుట్రలు చేశారు, అనేక కేసుల ద్వారా వేధించారు, అనేక రకాల దాడుల ద్వారా వేధించారు. అప్పట్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేసుల ద్వారా, దాడుల ద్వారా పార్టీని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ బీసీవై పార్టీని వెనక నుండి వెన్నుపోటు పెట్టే కార్యక్రమం చేశారు. ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా, ఎన్ని రకాలుగా బీసీవై పార్టీని ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేసిన బీసీవై పార్టీ ఆవిర్భావం నుండి ఈ రోజు వరకు ప్రజల పక్షాన నిలబడింది. అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడ సమస్యలున్నా, రైతుల సమస్యలున్నా, యువతకు సంబంధించిన సమస్యలున్నా, మహిళల తరఫున పోరాటం చేయాల్సి వచ్చిన బీసీవై పార్టీ ముందుండి పోరాటం చేసింది తప్ప ఎక్కడ వెనకడుగు వేయలేదనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు సంబంధించిన అంశంలో కావచ్చు, విద్యార్థులకు సంబంధించిన అంశంలో కావచ్చు, ప్రభుత్వం ఇచ్చిన మాట ఏవైతే పథకాలకు సంబంధించి కావచ్చు, ఏ ఒక్కటి అమలు చేయనప్పటికీ కూడా సమస్య ఉన్న చోటల్లా బీసీవై పార్టీ పోరాటం చేస్తోంది. ఈ రోజు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో సూపర్ 6 పథకాలు కావచ్చు, మహిళలకు ఇచ్చిన ఉచిత హామీ పథకం, ఉచిత బస్సు హామీ పథకం కావచ్చు, రైతులకు ఇచ్చిన పథకాలకు సంబంధించి కావచ్చు, ఏ ఒక్క హామీ నెరవేర్చకపోగా రైతులను వేధించే కార్యక్రమం జరుగుతోంది, యువతను వేధించే కార్యక్రమం జరుగుతోంది, మహిళలను వేధించే కార్యక్రమం జరుగుతోంది. రైతుల దగ్గర
కార్యక్రమం చేయడం లేదనే విషయాన్ని గమనించాలి. అదేవిధంగా బీసీలను అభివృద్ధి చేస్తాము, బీసీలను ముందుకు తీసుకొస్తామని చెప్పి బీసీల పైన అనేక దాడులు జరుగుతున్నాయని చెప్పి గత ఎన్నికలకు ముందు అనేక రకాలుగా ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన 13 నెలలు పూర్తయినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా బీసీలకు సంబంధించిన రక్షణ చట్టానికి సంబంధించి ఎటువంటి అడుగు ముందుకు వేయలేదంటే గత దశాబ్దాల కాలం నుండి ఏ విధంగా బీసీలను మోసం చేస్తున్నారో అదే విధంగా ఇప్పుడు కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మరొకటి కాదనే విషయాన్ని మనం గమనించాలి. వీటన్నింటిపైన కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించే పరిస్థితుల్లో లేదు. అదేవిధంగా ఈ రోజు రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలన్నింటినీ కూడా నేను పిలుపునిస్తున్నాను. ఈ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చారో బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తామని చెప్పి మరి ఈ రక్షణ చట్టం అమలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని ఎందుకు డిమాండ్ చేయడం లేదు? దీనికోసం పోరాటానికి సిద్ధం కావాలని చెప్పి ఈ సందర్భంగా బీసీ సంఘాలు, బీసీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరినీ నేను కోరుకుంటున్నాను. దశాబ్దాల కాలం నుండి బీసీల ఓట్ల బ్యాంకుతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు బీసీలను అణగదొక్కే కార్యక్రమం చేస్తున్నారు. ఈ రోజు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన అనేక మంది బీసీ కార్యకర్తలు, నాయకుల పైన దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. కానీ ప్రభుత్వం చెల్లించే పరిస్థితుల్లో లేదు. మహిళలకు సంబంధించి గతంలో జరిగిన అత్యాచారాల గురించి, సంఘటనల గురించి మనకు తెలుసు. మరీ ముఖ్యంగా ఈరోజు అధికారంలో ప్రధానంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు గత ప్రభుత్వ హయాంలో మహిళలకు సంబంధించి అనేక అంశాలు మాట్లాడారు. ముఖ్యంగా సుగాల ప్రీతి లాంటి సంఘటనల గురించి అనేక రకాలుగా ఆరోపణలు చేశారు. మేము అధికారంలోకి వస్తే మొట్టమొదటి సంతకం అదే ఫైల్ మీద తీసుకొస్తాము, వారి కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పారు. ఈ రోజు అదే సుగాల ప్రీతికి సంబంధించిన వాళ్ళ అమ్మగారు రోడ్ల మీద తిరిగి కోర్టుల చుట్టూ తిరుగుతుంటే కూడా కనీసము వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేదు. అదే విధంగా ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తున్నాం. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు, మైనారిటీలకు సంబంధించిన ఉద్యోగులను ప్రమోషన్ల పరంగా కావచ్చు, అదే విధంగా ప్లేస్మెంట్స్ పరంగా కావచ్చు, అనేక రకాలుగా వేధించే ప్రయత్నం జరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో పోలీస్ స్టేషన్లను, రెవెన్యూ ఆఫీసులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల్లాగా ఉపయోగించుకుంటే ఈ ప్రభుత్వము వీళ్ళ దోపిడీకి, వీళ్ళ అవినీతికి ప్రభుత్వ ఉద్యోగుల్ని, అధికారుల్ని ఉపయోగించుకుంటోంది. కానీ ఉద్యోగుల యొక్క సమస్యలు తీర్చాలని కానీ వాటి పైన చిత్తశుద్ధి కానీ లేకపోవడం దురదృష్టకరము. గత 4 రోజుల క్రితం మనము ఈ రాష్ట్రంలో జరిగిన సంఘటన చూసాము. అధికార పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి అనే ఒక అధికార పార్టీకి సంబంధించిన గూండా నాయకుడు, రౌడీ నాయకుడు ఒక జిల్లా స్థాయి అధికారి పైన నేరుగా బహిరంగంగా దాడి చేసి అతన్ని పచ్చి భూములతో హింసించే కార్యక్రమం చేస్తే ఇప్పటి వరకు ప్రభుత్వం పైన ఎటువంటి స్పందన లేదు. అదేవిధంగా ఉద్యోగ సంఘాలు కూడా మాట్లాడడానికి భయపడే పరిస్థితి వచ్చింది. నిజంగా చంద్రబాబు నాయుడు గారు, నేను నా పరిపాలన అని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మీ పార్టీకి సంబంధించిన నాయకులు ఒక జిల్లా స్థాయి అధికారి పైన దాడులు చేస్తున్నారంటే ఈ రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించిన భద్రత ఎలా ఉందో మనం చూడాలి. నిజంగా నాకే అధికారం ఉండింటే, నాలాంటి వాడు ఆ స్థానంలో ఉండింటే రోడ్డు మీద గుడ్డలోనే తీసి ఏ ఒక్క సంఘటనలోనూ చర్యలు తీసుకునే దమ్ము, ధైర్యము ఈ ప్రభుత్వానికి లేకపోవడము చాలా బాధాకరము. నేను ప్రశ్నించడానికే పుట్టానని చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారు గత సంవత్సరం రోజుల నుండి ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంఘటన పైన, ఏ ఒక్క సంఘటన పైన, దేవాలయాల పైన దాడులు జరిగిన, మహిళల పైన దాడులు జరిగిన, రైతుల పైన దాడులు జరిగిన, ఉద్యోగుల పైన దాడులు జరిగిన, బీసీల పైన దాడులు జరిగిన స్పందించే పరిస్థితి లేదు. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చాము కాబట్టి మేము స్పందించాల్సిన పని లేదనుకుంటున్నారా? లేదంటే మీరు తెలుగుదేశం పార్టీకి ఒక కట్టు బానిసలాగా ఉండి మీకు నిజంగా ఆ అధికారం లేకుండా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు గతంలో
అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న వాటికి ఎటువంటి సంబంధం లేదు. ఈ రోజు గత కొన్ని రోజుల క్రితము మీ పార్టీకి సంబంధించిన ఒక దళిత యువకుని మీ పార్టీ నాయకులే హత్య చేస్తే ఈనాటి వరకు ఆ యువకుడి కుటుంబాన్ని మీరు పరామర్శించలేని పరిస్థితుల్లో ఉన్నారు. కేవలం ఆ నాయకుల్ని సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటున్నారు. గతంలో ఇదే కాళహస్తి ప్రాంతంలో మీ కార్యకర్తకి సంబంధించి ఒక దాడి జరిగింది అంటే మీరు నేరుగా వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. కానీ ఈ రోజు ఒక దళిత యువకుడు, ఆ యువకుడిని గతంలో కాటమరాయుడు అనే ఒక మీ సినిమాను చూసి ఆ అబ్బాయి పేరు రాయుడుగా మార్చుకొని మీకోసము జీవితాన్ని ఉద్యోగాన్ని పక్కన పెట్టి మీ పార్టీ కోసం పనిచేస్తున్న ఒక దళిత యువకుడిని హత్య చేస్తే ఈ రోజు వరకు మీరు కనీసము పరామర్శించిన పాపాన పోలేదు. నిజంగా ఈ పార్టీలు ఎవరికి న్యాయం చేస్తున్నాయి? బీసీలకు న్యాయం చేస్తున్నారా? ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు న్యాయం చేస్తున్నారా? రైతులకు న్యాయం చేస్తున్నారా? యువతకు న్యాయం చేస్తున్నారా? లేదా మహిళలకు న్యాయం చేస్తున్నారా? ఏ ఒక్కటి జరగడం లేదు. కేవలం అధికారాన్ని అడ్డం పెట్టుకొని పూర్తిగా ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర సంపదని దోపిడీ చేయాలనే కార్యక్రమంలో తప్ప మరొకటి కాదు అనే విషయాన్ని ఈ రోజు మనందరం గుర్తించాలి. బీసీవై పార్టీ స్థాపించిన తర్వాత పార్టీని అనేక రకాలుగా అడ్డుకోవడంతో పాటు నా మీద రాజకీయంగా అనేక రకాల ఆరోపణలు చేస్తూ తప్పుడు ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారు. అదేవిధంగా నా మీద వ్యక్తిగతంగా అనేక రకాలైన ఆరోపణలు చేస్తూ తప్పుడు ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారు. అందులో ముఖ్యంగా నేను పుట్టినప్పటి నుండి కూడా హిందూ ధర్మం గురించి, హిందూ ధార్మిక కార్యక్రమాల గురించి నేను ముందుంటాను. కాబట్టి నేను బీజేపీకి సంబంధించిన బినామీ అని చెప్పి అనేక రకాలుగా ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఈ రోజు హిందూ కార్యక్రమాలకు సంబంధించింది, హైందవ ధర్మానికి సంబంధించి పూజలు, యాగాలు, యజ్ఞాలు ఇవన్నీ కూడా నేను రాజకీయంగా ముందుకొచ్చినప్పటి నుండి చేయడం లేదు. నాకు ఊహ తెలిసినప్పటి నుండి నేను ఆధ్యాత్మికంగా ముందున్నాను. హిందూ ధర్మానికి ఎక్కడ ఇబ్బంది జరిగినా, ఎక్కడ అన్యాయం జరిగినా నా స్థాయిలో నేను ప్రశ్నించాను తప్ప ఈ రోజు రాజకీయాల కోసమో లేదా మరొక అంశం కోసమో, హిందూ ధర్మం కోసమో లేదా సనాతన ధర్మం కోసమో నేను రాలేదనే విషయాన్ని ఈ రోజు మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా మీద జరిగిన ప్రధాన ఇంకొక తప్పుడు ప్రచారాల్లో నేను ఎవరికో బినామీ అని, ఏదో నాయకుడు నన్ను ప్రోత్సహిస్తే ముందుకొచ్చానని మరో రకంగా ప్రయత్నం చేస్తున్నారు. నా మీద పొరుగు తెల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా నేను గతంలో కొన్ని రోజుల క్రితము, కొన్ని సంవత్సరాల క్రితము చెన్నైకి సంబంధించిన ఒక ఆసుపత్రిలో భాగస్వామిగా ఉన్నందుకు తమిళనాడుకి సంబంధించిన జయలలితకి నేను బినామీ అని, శశికళకి బినామీ అని చెప్పి అనేక రకాలుగా తప్పుడు ఆరోపణలు చేశారు. వాళ్ళెవరో కూడా నాకు తెలియదు. ఏ రోజు నేను ఎవరిని కలవలేదు. అదే విధంగా అమిత్ షా గారి కుమారుడు జైషా గారితో నాకు పార్ట్నర్షిప్ ఉంది, నేను ఆయన బినామీ అని చెప్పి ప్రచారం చేశారు. అదే విధంగా మా గృహ ప్రవేశం జరిగినప్పుడు బాబా రామ్దేవ్ గారు, యోగా గురువు మా ఇంటికి వచ్చారని చెప్పి ఆయన బినామీ అని చెప్పి ప్రచారం చేశారు. నిజంగా ఇంతమందికి నేను బినామీ అయితే, ఇంతమంది నాకు ఆర్థికంగా నాకు సపోర్ట్ చేసినట్టయితే పార్టీ పెట్టిన ఈ 2 సంవత్సరాలు మీ 2 పార్టీలని బంగాళాలో నా మీద ఆరోపణలు చేస్తున్న ఏ ఒక్కరికైనా నేను ఒక్కడే చెప్తున్నాను, నిజంగా మీరు చేస్తున్న ఆరోపణలను నిరూపించండి. ఒక్కటైనా నిరూపించండి. నేను రాజకీయాలు